నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే కొంచెం వాతావరణం చల్లబడింది. అంటే టెంపరేచర్స్ ఇది వరకటి మీద కొంచెం డౌన్ అయ్యాయి కాబట్టి 2-3 వర్షాలు కూడా పడినాయి కాబట్టి ఎలాగో కంటైనర్స్ అన్నీ కూడా మనం ఎరువులవి వేసి కలిపి పెట్టుకున్న మట్టితో నింపేసుకున్నాము, రెడీగా ఉన్నాయి కాబట్టి కొన్ని విత్తనాలు అయితే రోజు పెట్టుకుందామండి. మామూలుగా కంటైనర్స్ అంటే పాత పాదులన్నీ ఒకేసారి తీసేసి మనం ఎక్కువ కంటైనర్స్ అన్నీ మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్నాం కదా. సో ఎక్కువ కంటైనర్స్ ఉన్నాయి కదా అని చెప్పి అన్ని కంటైనర్స్లో ఒకేసారి మనం పాదులు పెట్టుకోకూడదు అనమాట. కొన్ని బ్యాచ్ల వారీగా మనం కొత్త విత్తనాలు అనేవి పెట్టుకుందాం. ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోలో నేను జూన్ నెలలో అంటే వర్షాకాలంలో మనం ఏ రకాల విత్తనాలు పెట్టుకోవచ్చు ఏంటని ఒక వీడియో చేశానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసి చూడండి. ఒకవేళ ఆ వీడియో మిస్ అయినా ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది అనమాట. ఫస్ట్ తీగజాతి పాదులు పెట్టుకుందాం. తీగజాతి పాదులు ఎప్పుడు కూడా పెద్ద సైజు కంటైనర్స్లో పెట్టుకుంటే దిగుబడి అది బాగుంటుంది అనమాట. నేను ఇక్కడ థర్మాకోల్ బాక్సుల్లో పెట్టుకుంటున్నాను. ఇక్కడ మనం సెక్షన్ల వారీగా విడతీసి కంటైనర్స్ అమర్చుకున్నాం కాబట్టి అంటే అటువైపు సెక్షన్ అంతా మధ్యలోనేమో వాటర్ క్యాన్లు, అటువైపు ఏమో తీగజాతి పాదులు, మళ్ళీ ఇటువైపు కూడా తీగజాతి పాదులు ఇలా పెట్టుకున్నాం కాబట్టి అన్ని విత్తనాలు ఒకే వైపు కాకుండా కొంచెం 2 కంటైనర్స్ లేదా ఒక కంటైనర్ అలా గ్యాప్ ఇచ్చి మనం విత్తనాలు అనేవి పెట్టుకుందాము. మళ్ళీ ఒక 15-20 రోజులు ఆగిన తర్వాత ఇప్పుడు విత్తనాలు మనం పెట్టుకున్న విత్తనాలు జర్మినేషన్ రేట్ ఇవన్నీ చూసుకుని కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ కొన్ని విత్తనాలు అనేవి పెట్టుకుందాం అనమాట. ఫస్ట్ బేర్ వెరైటీ పెట్టుకుందాం అండి. ఇది వచ్చేసి నాటు బేర్ అనమాట. లాస్ట్ టైం నేను ఒక కాయని చూపించాను కదా. లాస్ట్ టైం మన గార్డెన్లో పండించుకున్న పాదు నుంచి ఒక కాయని, పెద్ద సైజు కాయని విత్తనాల కోసం వదిలిపెట్టామని, ఆ విత్తనాలు అనమాట. ఇవి వచ్చేసి హైబ్రిడ్ వెరైటీ, ఇది గుత్తి బేర్ అనమాట. ఈ 3 కూడా ఇప్పుడు పెట్టుకుందాం. ఫస్ట్ నాటు వెరైటీతో స్టార్ట్ చేద్దాం. దేవుని తలుచుకుని చక్కగా మనం పెట్టిన విత్తనాలన్నీ కూడా మంచిగా జర్నేట్ అవ్వాలి, ఎక్కువ దిగుబడి రావాలని చెప్పి కోరుకుంటూ మనస్ఫూర్తిగా విత్తనాలు పెట్టుకుందామండి. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుకున్న విత్తనాలు ఒక 1 మంత్ అంటే అంతే 45 డేస్ అలా అయ్యేసరికి చక్కగా టెర్రస్ అంతా కూడా గ్రీనరీతో నిండిపోతుంది అనమాట. కొత్త సీజన్ కాబట్టి చక్కగా బీరపాదులతో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నాటు బేర్ వచ్చేసి 2 కంటైనర్స్లో పెట్టుకుందాం అండి. ఒక్కొక్క కంటైనర్లో మనం 4 విత్తనాల వరకు పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు అనుమానంగా ఉంటే ఒక 5 విత్తనాలు అలా పెట్టుకున్నా 1-2 మొలకలు రాకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. మధ్యలో 1, మొత్తం 5 అనమాట. మొత్తం విత్తనాలు పెట్టిన తర్వాత అప్పుడు మనం వాటర్ పోద్దాం. అలాగే ఈ కంటైనర్లో కూడా పెట్టేద్దాం. సూది మొన్న పైకి వచ్చేటట్టుగా విత్తనం పెట్టుకోవాలండి, అందరికీ తెలిసే ఉంటుంది కదా. చాలా అనమాట. నాటు వెరైటీ 2 పెట్టాము. మిగిలిన విత్తనాలతో పోలిస్తే బేర విత్తనాలు కొంచెం అంటే నెలకి 2 సార్లు అలా పెట్టుకోవాలన్నమాట. 15 రోజులు గ్యాప్ ఇచ్చి. నెక్స్ట్ ఇవి హైబ్రిడ్ వెరైటీ అండి, ఇవి పెడదాం. ఇవి ఒక 2 పాదులు పెడదాం. ఇవి కూడా ఒక 5 విత్తనాల వరకు పెట్టుకుందాం. నాటు వెరైటీకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండి కొంచెం పెస్ట్లవి తక్కువగా రావటం గమనించామండి. సో హైబ్రిడ్ లాస్ట్ టైం ఇలాగే జూను, జూలై ఆ టైంలో పెట్టినవి అంతగా సక్సెస్ అవ్వలేదన్నమాట. సో ఒక ఎక్స్పెరిమెంట్ లాగా మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాము, చూద్దాం. సీజన్కి వాతావరణంలో మార్పులు ఉంటాయి కాబట్టి ఈ సీజన్లో ఎలా సర్వైవ్ అవుతాయో హైబ్రిడ్ వెరైటీ చూద్దాం అన్నమాట. కొత్తగా టెర్రస్ గార్డెన్ స్టార్ట్ చేయాలని అనుకునే వారికి ఇది బెస్ట్ సీజన్ అండి. ఇంతకుముందు నేను పనులన్నీ స్టార్ట్ చేసి అంటే కంటైనర్స్ అన్నీ ఖాళీ చేసి ఎరువులు అవి కలపటం, పాత మొక్కలు తీసేయటం ఇవన్నీ ఒక సిరీస్ లాగా చేశాను కదా. అప్పటి నుంచి మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి గార్డెనింగ్ అనేవాళ్ళు ఏమేమి సమకూర్చుకోవాలి ఏంటని చెప్పాను కదా. ఒకసారి ఇవి నా గుత్తి బేరు కూడా పెట్టేద్దాం, ఈ వెరైటీ కూడా అయిపోద్ది.
నెక్స్ట్ నేను నల్ల ఆనప విత్తనాలు తెచ్చానండి. ఇది ఒక పాదు పెట్టుకుందాం. సూది మనం పైకి వచ్చేటట్టు విత్తనం పెట్టుకోవాలన్నమాట. అంటే సన్నగా ఉండేది పైకి రావాలి. సార్ చూపించండి. నెక్స్ట్ ఇంకొక కంటైనర్లో గుత్తి బీర పెడదాము. ఒక పాదే పెట్టుకుందాం. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఒక 15 రోజులు అలా అయిన తర్వాత ఇంకొక పాదు పెట్టుకోవచ్చు. వీటి విత్తనాలు చిన్నగా ఉంటాయి అన్నమాట నార్మల్ బీరతో పోలిస్తే. ఇంకా బీర వెరైటీస్ అన్నీ అయిపోయినాయి. ఇంకొకటి ఏంటంటే నేతి బీర ఉంది, అది కూడా పెట్టేద్దాం. నేతి బీర పచ్చళ్ళు అవి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి అన్నమాట. చాలా రోజుల పాటు మనం దిగుబడి తీసుకోవచ్చు. సో ఇది షార్ట్ వెరైటీ అనుకుంటండి, చూద్దాం, నాకు అంతగా గుర్తులేదు. నెక్స్ట్ బేర్ వెరైటీస్ అన్నీ అయిపోయినాయి కాబట్టి కాకరపాదు కూడా పెట్టుకుందాం అండి. ఇవి మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న విత్తనాలు. ఇవి వచ్చేసి షాప్ నుంచి తెచ్చినవి అనమాట. రెండు కూడా 2 పాదుల కింద పెట్టేద్దాం. ఇది ఒక పాదు కింద. కొంచెం కాకర విత్తనాలు జర్మినేషన్ తక్కువగా ఉంటుంది, చూద్దాం. ఇవన్నీ మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న విత్తనాలు అనమాట. చూద్దాం జర్మినేషన్ రేట్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా మనకు ఒక అవగాహన వస్తుంది. నెక్స్ట్ ఇటు పక్కన మనం షాప్ నుంచి తెచ్చుకున్నాం కదా, అది ఒకసారి పెట్టుకుంటే చాలా రోజుల పాటు మనం దిగుబడి తీసుకోవచ్చు కాకరపాదు. మనం ఇప్పుడు పెట్టుకునే విత్తనాలన్నీ కూడా బేర విత్తనాలు అయితే 3 లేదా 4 రోజులు, అంటే మొత్తం మీద వారం నుంచి 10 రోజులు అలా టైం పడుతుందన్నమాట. ఈ కాకర పొట్ల వీటి జర్మినేషనే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది, మిగిలినవి కొంచెం త్వరగానే వచ్చేస్తాయి. నెక్స్ట్ పొట్లపాదు పెడదాము. పొట్లపాదులో కూడా ఇది పొడుగు పొట్లండి. నెక్స్ట్ ఇది పిచ్చుకు పొట్ల. దీనిపైన పొడుగు పొట్లకి బొమ్మ ఉన్నా కూడా ఇది పిచ్చుకు పొట్లే అవుతుంది. సో ఇవి కూడా 2 కంటైనర్స్లో పెడదాం. ఇవి మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న విత్తనాలేనండి. పెట్టుకునేటప్పుడు ఒక 2 విత్తనాలు ఎక్కువ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, ఎలా ఉంటుంది ఏంటో తెలియదు కదా. నెక్స్ట్ ఇది పిచ్చుకు పొట్ల అండి. ఇది కూడా ఒక కంటైనర్లో అటు సైడ్ సెక్షన్లో పెడదాం పిచ్చుకు పొట్ల. నెక్స్ట్ ఇటువైపు సెక్షన్లో కొన్ని పాదులు పెడదామండి. పిచ్చుకు పెట్టలు పెడదాం. ఎన్నో ఇవ్వలేదు, 4 విత్తనాలే వచ్చినాయి, పెట్టేద్దాం 4. నెక్స్ట్ అలసందలో ఒక పాదు పెడదాం. పెద్ద సైజ్ కంటైనర్లో కాబట్టి ఒక కంటైనర్లో పెట్టుకున్నాం చాలు. కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో పాదు పెట్టుకుందాం ఒక 20 రోజులు అలా ఆగి. నెక్స్ట్ ఇవి కీరాదోస అండి. అలాగే కర్బూజా కూడా ఒక ప్యాకెట్ తెచ్చాను. ఫస్ట్ ఒక పాదు కీరాదోస పెట్టుకుందాం. ఇంకెక్కడితో తీగజాతి పాదులు కొన్ని వెరైటీస్ వరకు కవర్ అవుతాయి.
ఇటువైపు సెక్షన్లో ఒక బేరపాదు పెడదాము. పెట్టి కదా 2 వరకు పెట్టుకుంటే బాగుంటుందిగా. బేరపాదులు మళ్ళీ ఇంకొక 15 రోజులు అలా గ్యాప్ తీసుకుని మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద పెట్టుకుందాం. తీగజాతి పాదుల వరకు విత్తనాలు అయితే పెట్టేసామండి. ఇప్పుడు విత్తనాలు పెట్టుకున్న అన్ని కంటైనర్స్లో వాటర్ చల్లుకుందాం. ఇక్కడ నుంచి మనం సీడ్స్ పెట్టుకున్నాం కాబట్టి కంపల్సరీగా కొంచెం చెక్ చేసుకుంటూ తేమ ఉండేటట్టుగా మట్టిలో మెయింటైన్ చేసుకోవాలి. విత్తనాలు పెట్టుకున్నప్పుడు ఫస్ట్ టైం మాత్రం ఎక్కువగానే వాటర్ పోసుకోవాలి, మట్టి అంతా తడిచేటట్టుగా. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇప్పటివరకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఎలాంటి పనులు మీరు స్టార్ట్ చేయకపోయినా ఇప్పుడైనా కూడా మీరు స్టార్ట్ చేసుకుని ఆ కంటైనర్స్ అవి రెడీ చేసుకోవటం, విత్తనాలు అవి తెచ్చుకుని మట్టి అది సిద్ధం చేసుకుని చక్కగా ఒక వారం 10 రోజులు ఇలా ఆగి జూన్ జూలై అప్పుడు కూడా మీరు మొదలు పెట్టుకోవచ్చు అనమాట. సో ఆకుకూరలు ఇవన్నీ కూడా ఒక వరుసనే పోసుకుందాము. కంటైనర్స్లో మట్టి అది నింపి పెట్టుకున్నాం కాబట్టి వాటర్ క్యాన్లో కూడా కొన్ని వెరైటీస్ పెట్టాలండి. నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ని ఇస్తాను. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.